గత కొన్ని రోజులుగా హీరో శివాజీ మహిళలపైన కామెంట్ చేశాడని చెప్పేసి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మన సంస్కృతి పద్ధతిలో ఏం జరుగుతుందనే విషయంలోనూ మాత్రమే అతను మాట్లాడడం జరిగింది. పైగా మహిళలు మన భారతదేశ వ్యాప్తంగా, మన భారతదేశం అన్నా, మన తెలుగు ఆడపడుచులన్నా ప్రపంచానికే ఒక పేరుంది. మన మన దేశంలో ఉన్న సంస్కృతిని వదిలిపెట్టి విదేశాల సంస్కృతిని మనం ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. మన సంస్కృతిని తీసుకుపోయి విదేశాల వాళ్ళు మన సంస్కృతిని అక్కడ అమలు చేయడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు హీరో శివాజీ మన సంస్కృతిని గుర్తు చేయడం ఆయన మంచిదే. ఆ గుర్తు చేసిన విధానంలో ఆయన వాడిన పదాలు తప్పని అంటున్నారు. అలాంటి పదాలలో కూడా చాలా వరకు సినీ ఇండస్ట్రీలో సినీ హీరోలు కానీ, సింగర్లు కానీ, మరి యాంకర్లు కానీ వాళ్ళు వేసే డ్రెస్సులు, వాళ్ళు పాడే పాటలలో, వాళ్ళు మాట్లాడే డైలాగ్స్లలో కూడా చాలా వల్గరమైన పదాలు చాలా ఉన్నాయి. అలాంటివి వెతికి తీస్తే అగ్ర హీరోలుగా నటించిన సినిమాలలో కూడా అలాంటి పదాలు ఉన్నాయి. మహిళల నైపుణ్యం ఏంటంటే ప్రతి ఆడబిడ్డ మన బిడ్డ అనే మనం భావిస్తాము. మన పిల్లల్ని, మన అమ్మల్ని మనం కాపాడుకోవాలా, చేయాలా అనే పదం పైన మనం ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను చూస్తే హీరో శివాజీ చేసిన కామెంట్లకు మరి ఎవరైతే యాంకర్ అనసూయ రియాక్ట్ అయ్యారో మరి ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె దాదాపుగా అంటే ఆమె ఏజ్కి తగ్గట్టు డ్రెస్సింగ్ ఉండాలి అనేది తప్పు కాదు. ఏజ్కి తగ్గట్టు మనం నడుచుకోవాలి. సింగర్ చిన్మయ మరి ఆమె ఎందుకు రియాక్ట్ అవుతుందో తెలియదు. ఆమె పాడిన పాటలలో కూడా ఆమె పదాలు బూత్ పదాలు ఉన్నాయి. మరి ఆమె కూడా పదాలని పబ్లిక్లోకి తీసుకొస్తుంది. అలాంటప్పుడు స్పందన లేదు. కానీ వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు గురించి ఈయన మాట్లాడితే ఈరోజు స్పందన వచ్చింది. మరి పోతే తెలంగాణ మహిళా కమిషను మరి ఇంత రియాక్ట్ ఎందుకు అయిందండి ఈరోజు? ఇలాంటి రియాక్ట్లు, ఇలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వాలంటే చాలామందికి ఇవ్వాలి. గతంలో హీరో బాలకృష్ణ ఇంకా అనేక మంది ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడిన పదాలు ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువగా వల్గర్గా చిన్న పిల్లలు వాడే పదాలు కూడా వాళ్ళు వాడారు. మరి అలాంటి వారిపైన రియాక్ట్ కాలేదు. ఈరోజు ఒక చిన్న హీరో అని చిన్న చూప, లేకపోతే మరి మేము ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు అడగరు, ఇతడు చిన్న వ్యక్తి కదా అని చెప్పేసి మరి ఏమైనా రియాక్ట్ అవుతున్నారో తెలియదు. ఇప్పుడు మహిళా కమిషన్ రియాక్ట్ కావాలంటే మన దేశంలోన, మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో చాలా ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సుమోటుగా తీసుకొని మరి మహిళలకు రక్షణ కల్పిస్తే అలాంటి మహిళా కమిషన్ని నెత్తిన పెట్టుకొని మన ఆడబిడ్డలు కూడా ఇంకా దానికి ఎంతో సంతోషపడతారు. ఇప్పటి వరకు దీనిపైన స్పందిస్తుంది ఎవరు స్పందించడం లేదు. మాలాంటి వాళ్ళమే కాదండి మేము మాట్లాడుతున్నామని మీకు కూడా వేరేలా ఉండొచ్చు. ఇదే మాటే మీడియాలో ప్రతి ఒక్కరు మహిళలతో కూడా పోయి మాట్లాడండి. మహిళలు కూడా శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. ఆయనను ఏకీభవిస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పని తెలుసుకొని కూడా మళ్ళీ దానికి అతను క్షమాపణ చెప్పాడు. అయినా కానీ మరి ఇంతగా వైరల్ చేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. మన భారతదేశ సంస్కృతిని కాపాడాలని మన ఆంధ్రప్రదేశ్ మహిళా శ్రీమూర్తులని నేను కోరుతున్నాను. శివాజీ సినిమా హీరో దండోరా సినిమా రిలీజ్ రోజు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఈరోజు మరి దేశవ్యాప్తంగా సంచలనం అనేది జరుగుతూ ఉంది మీడియాలోన. మరి ఆయన మాట్లాడిన విషయాలు ఏమంటే స్త్రీలకు సంబంధించి, అంటే మనది భారతదేశం హిందూ సాంప్రదాయ దేశం. మరి మహిళలు అనేవాళ్ళు చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఉండడం అనేది మన భారతదేశానికి గర్వంగా ఉంటుందని చెప్పేసి చెప్పినాడు. అదే క్రమంలో ఒక చిన్న మాట అనేది మరి ఆయన దొరలడం జరిగింది. అది బాధాకరం. అట్లా మాట్లాడకూడదు అనేది కూడా ఒక భావన అనేది వ్యక్తం చేస్తున్నాము. మహిళలు అనేది ఒకరు చెప్తేనే మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదనేది కూడా మరి మహిళా లోకం కూడా అర్థం చేసుకోవాలా. మరి దేవుడు అనేవాడు మరి ఒక మానవుణ్ణి సృష్టించినాడంటే సాంప్రదాయబద్ధంగా శరీరం కనపడకుండా మనం బట్టలు వేసుకోవడం కానీ ఆ క్రమంలో ఉంటేనే స్త్రీలకు గౌరవం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మన భారతదేశము సనాతన ధర్మానికి పుట్టినిల్లు. అలాంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా కూడా గుర్తించి ఆచరిస్తున్నారు.
మన ప్రతి దాంట్లో సనాతన ధర్మంలో ఉన్న సనాతన ధర్మం అంటేనే శాశ్వతమైనది. అంటే ఈ భూమి, ఈ ప్రపంచం ఉన్నంత వరకు, ఈ ప్రకృతి ఉన్నంత వరకు కూడా మన భారతదేశంలో చెప్పినటువంటి పద్ధతులు కానీ ఆచారాలను కానీ శాశ్వతమైనటివి అన్నమాట. అలాంటివి అన్నీ కూడా విదేశీయులు కూడా ఈరోజు మనల్ని గౌరవిస్తూ మనల్ని విశ్వగురువుగా మన భారతదేశాన్ని గుర్తిస్తున్న తరుణంలో మనం కూడా మహిళలు కానీ పురుషులు కానీ మనం కూడా అన్నీ మన సాంప్రదాయానికి అనుకూలంగా మనం కూడా అన్నీ పాటించి దండోరా సినిమా రిలీజ్ సందర్భంగా హీరో శివాజీ మరి కొన్ని మన భారతీయ సంస్కృతి ఎలా ఉండాలనే దానిపైన మరి మాట్లాడాడు. అందులో మహిళలు కట్టుబొట్టు అనేది చాలా, అంటే మన భారతీయ సంస్కృతి కట్టుబొట్టే. ఎప్పుడైతే కట్టుబొట్టు కరెక్ట్గా ఉందో అప్పుడే మహిళలు బాగా అలంకారం కనపడతారనేది మరి వాస్తవమే. అయితే ఆయన ఒక మాట కొంత దొర్లినాడు, అది మాత్రం కొంచెం పొరపాటే. మిగతా విషయాల్లో మాత్రం అయితే మనం చూస్తే విదేశీ సంస్కృతిని ఇక్కడ వాడుతున్నాము, మన సంస్కృతి తీసుకుపోయి విదేశీ వాళ్ళు వాడుతున్నారు. కాబట్టి మన సంస్కృతి అనేది చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. కాబట్టి మన సంస్కృతిని మనమే దాన్ని వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఒక రెండు మాటల్లో చెప్పాలంటే, మహిళ నేడు బయటికి రావాలంటే మంచి కట్టుబొట్టు కట్టుకొని వస్తేనే చూడడానికి కానీ తర్వాత మర్యాద అన్ని విధాలుగా బాగుంటాయనేది మా అభిప్రాయము. కానీ సినిమాలో ఏ విధంగా అయితే ధరిస్తున్నారో, అంటే బూతు బొమ్మలుగా ఏ విధంగా ధరిస్తున్నారో బయట పబ్లిక్లో కానీ అట్లా తిరగడం కరెక్ట్ కాదని చెప్పి నేను కోరుకుంటున్నా. దయచేసి మనది చాలా పవిత్రమైన భారతదేశము. మన భారతదేశ గడ్డ మీద ఒకప్పుడు విదేశ వస్త్రాలు వద్దని మనమే మరి డిమాండ్ చేసినాం. కానీ ఈరోజు మన భారతదేశంలో ఎక్కువ శాతం విదేశీ వస్త్రాలే కనపడుతున్నాయి. అది కరెక్ట్ కాదు. మనం వాడుతున్నది మాత్రము మన భారతదేశ వస్త్రాన్నే వాడాలా. మన భారతదేశ చీరకైనా పంచకైనా చాలా విలువ ఉంది. దాన్ని కట్టాలన్నా ఆ కట్టే విధానంలో కూడా చాలా వెరైటీగా ఉంది. కాబట్టి మన వస్త్రాలు మాత్రం భారతీయ సంస్కృతిలో వాడితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. నా పేరు కోయలకొండ నాగరాజు, సిపిఐ డోన్ పట్టణ కో-కన్వీనర్. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, ఆలోచించామంటుంది. చలనచిత్రాలలో స్త్రీలు అరచిత్రంగా వేస్తున్న వేషం, మోకాళ్ళకు పైన మిడ్డి మోడలంటూ వేస్తున్నారే, మోకాళ్ళకు పైన మిడ్డి మోడలంటూ వేస్తున్నారే. ఉల్లిపోర సీర ఒళ్ళంతా కనపడి జాకెట్లే ఫ్యాషన్ ఆయే. నాడు విదేశీ వస్త్రాలు వద్దన్న దేశం మళ్ళా కావాలని మొండికేసే. ఇప్పుడు గాంధీ గారు మన దేశానికి వస్తే నాది కాదని వెళ్తాడు, ఒక్క క్షణమైన ఉండనంటాడు. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, యోసించామంటుంది. ఇలాగా అంటే చలనచిత్రాలలో స్త్రీలు మరి ఈ విధంగా వేషాలు వేయబట్టే మరి ఈరోజు మరి శివాజీ గారు మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి విష సంస్కృతిని మరి ప్రభుత్వం మరి చర్యలు తీసుకొని విష సంస్కృతి లేకుండా మన భారతీయ సంస్కృతి ప్రకారంగానే మరి ఉంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.